అందరికీ నమస్కారం. సో ఒక్కో టాపిక్ గురించి చెప్పుకొస్తున్నాను. ఈరోజు టాపిక్ వచ్చేసి రుద్రం. రుద్రం అంటే రుదన అనే ఒక పదం నుంచి వెలువడ్డది. రుదన అంటే రోదన అని అర్థం. రోదన అంటే దుఃఖం అనే అర్థం. ఈ దుఃఖం ఏంటి? అసలు రుద్రం అంటే మహాశివుడు కదా అని కొందరు అంటారనమాట. రుద్రం అంటే మనస్సు. అంటే మనస్సుచే దుఃఖాన్ని ద్రవింపజేస్తుందట. అంటే దుఃఖాన్ని తెప్పిస్తుంది, దుఃఖాన్ని తప్పిస్తుంది. అంటే దుఃఖాన్ని తెప్పిస్తుంది. సో ఇలా అంటే తను ఆనంద బాష్పాలు కూడా అంటే కన్నీళ్ళు వస్తాయి కదా, అది దుఃఖం అంటాం కదా. కంటికి వచ్చేటువంటి ఆనంద బాష్పాలు కూడా కన్నీళ్ళే. సరే, దుఃఖంతో వచ్చిన కష్టాన్ని అదే కన్నీళ్ళతోనే తుడిచేస్తాడంట. అంటే కన్నీళ్ళు తెప్పిస్తాడు, కన్నీళ్ళు తప్పిస్తాడు అని అంటారనమాట. రుదన అంటే దుఃఖం అనే అర్థం. సో ఈ రుదన అంటే రుద్రం అంటే మనస్సు అని కూడా ఒక పదం ఉంది. ఈ మనస్సు కన్నీళ్ళకి అంటే ఆనంద బాష్పాలకైనా దుఃఖానికైనా కన్నీళ్ళు వస్తాయని అర్థం. అంటే మనస్సే కదా దీని మీద డిపెండ్ అయి ఉండేది. రుద్రం అంటే మనస్సు చేసే కార్యాచరణ ఈ కన్నీళ్ళు, కన్నీటి నిండా వచ్చేటువంటి కన్నీళ్ళు అని అర్థం అన్నమాట.